అందరికీ నమస్కారం అండి. సుందర కుకింగ్ ఛానల్కు సుస్వాగతం. ప్రకృతి ఆహారమే ఔషధం. మీ అందరికీ నూతన విశ్వవసు సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నానండి. ఉగాది సందర్భంగా, కొత్త సంవత్సరం సందర్భంగా మనం ఉగాది పచ్చడి అలాగే స్వీటు తింటాం కదండి. దానిలో భాగంగా నేను మీకు బొబ్బట్లు చేసి చూపిస్తున్నానండి. అయితే ఇవి పాలతో కూడా నంచుకుని తింటారండి. దీనికోసం ఈ రవ్వని నేను బెంగళూరు నుంచి తీసుకొచ్చానండి. అయితే ఇది హోళిగే రవ్వ, చిరోటి రవ్వ, అలాగే ఇది బొబ్బట్లకు మాత్రం ఉపయోగిస్తే చాలా బాగుంటుందని ఈ రవ్వని ఉపయోగిస్తారండి. ఒక గ్లాసుడు తీసుకున్నానండి. కొద్దిగా పసుపు, అలాగే నెయ్యి, కొద్దిగా ఉప్పు వేసి నీరు కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా కలుపుకోవాలండి. కలిపి ఒక గిన్నె మూత పెట్టేసేయండి. ఒక చిన్న గ్లాసుతో శనగపప్పు తీసుకున్నాను. రాళ్ళు లేకుండా చూసుకొని 2-3 సార్లు కడిగిన తర్వాత ఒక గంట సేపు నానబెడితే తొందరగా ఉడికిపోతుందండి. ఒక గంట సేపు నానిన తర్వాత చిటికెడంత పసుపు, చిటికెడు ఉప్పు వేసి 2 నుంచి 4 విజిల్లు వచ్చేదాకా ఉడకబెట్టేసానండి. లేకపోతే మామూలుగా ఉడకబెట్టుకుని ఒక జాలి బుట్టలో వేసుకుని నీరు అంతా వడిపోయేటట్టు తీసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసానండి. ఏ గ్లాస్తో అయితే శనగపప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో కొంచెం తక్కువగా బెల్లం వేసాను. ఆ వెలితిని పంచదార వేసేసానండి. యాలకుల పొడి వేసి బాగా మగ్గనిచ్చాను. ఇది కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత మరలా కొంచెం నెయ్యి వేసుకున్నానండి. కొంచెం పలుకుగా ఉందని మిక్సీలో అన్నా రుబ్బుకోవచ్చు. నేనైతే రుబ్బురోల్లో రుబ్బుకున్నానండి. రుబ్బురోల్లో 2-3 సార్లు అట్లా రుబ్బురోలు పత్రం రాయిన అలా తిప్పేస్తే మెత్తగా అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది రుబ్బిన తర్వాత ఒక గిన్నెలో వేసాను. ఇప్పుడు మనం తోపు పిండి నానబెట్టుకున్నాం కదండి. గంట సేపు పైనుంచి 2-3 గంటలు నానితే బాగుంటుంది. తీసానండి, మెత్తగానే నానింది. అయితే ఇది నేతి బొబ్బట్లు చేసుకుంటున్నాము. పూర్ణము బొబ్బట్టు పిండి సమానంగా తీసుకోండి. కొంచెం ఎట్లా అయినా మనం బొబ్బట్టుని చుట్టేటప్పుడు కొద్దిగా తోపు పిండిని తీసేస్తాం కాబట్టి నేతి బొబ్బట్లు కాబట్టి నేను లోపల పైన కూడా నెయ్యే వేసానండి. ఈ పూర్ణాన్ని పెట్టి ఈ విధంగా పూర్ణం చుట్టూరు ఈ తోపు పిండిని ఈ విధంగా రౌండ్గా చేసేసుకోవాలండి. మనం ఇది చేతితో అన్నా చేసుకోవచ్చు, లేకపోతే పిండి వేసుకొని చపాతీలు చేసుకున్నట్టుగా అన్నా చేసుకోవచ్చు. నేనేం చేశానంటే ఒక అరిటాకన్నా తీసుకోండి, లేకపోతే పాలిథిన్ కవర్ అన్నా తీసుకోండి, బాదం వాటన్నా తీసుకోండి, లేదంటే పాల కవరుని, అలాగే నూనె కవర్లు ఉంటాయి కదండి. నూనె కవర్ వేసి పైన ఒక ప్లాస్టిక్ కవర్ వేసి చేతితో కానీ చపాతీ రోలర్తో కానీ ఇలా పలచగా అద్దుకోండి. బాండీ పెట్టి బాండీకి నెయ్యి రాయండి. మీకు కావాలంటే నూనె కూడా రాసుకోవచ్చండి. ఈ బొబ్బటిని పలుచగా చేసుకున్నాము. చుట్టుపక్కలంతా కూడా సమానంగా పలుచగా వచ్చుకోవాలండి. వచ్చుకున్న తర్వాత ఆ పేపర్నన్నా వేసుకోండి, లేకపోతే చేతితో తీసన్న ఈ బొబ్బట్టిని చేసిన బొబ్బట్టిని వేసి దోరగా కాలిన తర్వాత 2 పక్కల నేతిని వేసుకోండి. ఇలాగే మనకి ఎన్ని బొబ్బట్లు కావాలంటే అన్ని బొబ్బట్లని ఈ విధంగా చేసుకోండి. కొంచెం దోరగా కాలాలండి. అయితే పెనాన్ని అటు ఇటు మంట తగిలేటట్టు కలుపుకోండి. ఈ విధంగా పెరిగేస్తున్న తర్వాత మళ్ళా కొద్దిగా నెయ్యిని వేయండి, వేసి కాల్చేయండి. ఇలా పెద్దవి కానీ అలాగే కావాలంటే చిన్నవి కూడా చేసుకోవచ్చండి. అయితే బొబ్బట్లు, పూర్ణం బూరెలు ఒట్టిగా శనగపప్పు తినాలి అని చెప్తారండి. సీజన్ మారుతుంది కాబట్టి మనం భారతదేశపు సంప్రదాయం ప్రకారం ఏ ఏ పదార్థాలు మనకి కడుపులోకి
స్వీకరిస్తే ఆరోగ్యం చేకూరుతుందో ఆ వంటలు మనకి దేవుడికి నైవేద్యంగా పెట్టాలని చెప్పారండి. కాబట్టి పూర్ణంబూరెలు, బొబ్బట్టులు ఇవన్నీ చేసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టుకుని మీరు కూడా భుజించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని, సిరి సంపదలతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని, మీ అందరూ బాగుండాలని నేను ఆ దేవునికి కోరి ప్రార్థన చేసుకుంటున్నానండి. ఈ విధంగా చిన్న బొబ్బట్లు కూడా చేసుకోండి. వేప పువ్వు పచ్చడి, మామిడికాయ, పులుపు, తీపి, వగరు, కారం, ఉప్పు అన్నీ మన జీవితంలో సవి చూడాలని ఉగాది పచ్చడి మనం తింటామండి. అది కూడా నేను వీడియోలో పెడతాను. కాబట్టి చిన్న చిన్న బొబ్బట్లు కూడా ఈ విధంగా చేసుకోండి. అయితే ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. విధిలిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీ. మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి సర్వే జన సుఖినో భవంతు.